నా పేరు ఆకుల వెంకన్న, విలేజ్ వేములకొండ, మండలం ఒలిగొండ. నేను వేములకొండ గ్రామానికి మా భార్య అయినటువంటి ఆకుల మంజుల గారు 2013 నుంచి 2018 వరకు సర్పంచ్గా కొనసాగినారు టీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు కూడా మేము టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం. చెప్పండి. మా గ్రామ విషయానికి వస్తే, మా భార్య సర్పంచ్ అయిన తదుపరి మా విలేజ్లో ఒకటి సీసీ రోడ్డు ఉండేది. అటువంటిది మా ప్రియతమ నాయకులు పైల శేఖర్ రెడ్డి గారి సహకారంతో మా గ్రామం మొత్తం 95% సీసీ రోడ్లు వేయడం జరిగింది. సుమారు ఒక 3 కోట్ల అంచనా బడ్జెట్ తోటి కూడా రోడ్లు వేయడం జరిగింది. ఇదే కాకుండా మా గ్రామానికి అరూట్ టు వేములకొండ రోడ్డు ఉంటుంది, బీటీ రోడ్డు. దాన్ని కూడా రెన్యువల్ చేయడం జరిగింది. అదేవిధంగా తొర్రూరు ఎక్స్ రోడ్ నుండి మా ఊరికి 5 కిలోమీటర్ల దూరం రోడ్డు ఉంటే దాన్ని కూడా మెటల్ రోడ్ ఉంటే అట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మా శేఖర్ రెడ్డి గారి సహకారంతో మేము ఆ రోడ్డును కూడా వేయించుకోవడం జరిగింది. అదేవిధంగా మా గ్రామ విషయానికి వస్తే ఒక పెద్ద గ్రామ పంచాయతీ నిర్మించుకున్నాం. దాంతోపాటు వెటర్నరీ హాస్పిటల్ పెంకుటిల్లితోటి అధ్వాన పరిస్థితిలో ఉంటే 20 లక్షల బడ్జెట్ తోటి వెటర్నరీ హాస్పిటల్ కూడా మా జిల్లాలోనే అంత సుందరంగా మేము నిర్మించుకున్నాం. ఇప్పుడు ఆ వెటర్నరీ హాస్పిటల్లో ఒక సుమారు 10 గ్రామాల ప్రజలు ఈ వెటర్నరీ అంటే పశువులకు సేవ పొందుతున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే, వాస్తవంగా మేము ఓడిపోతారు అనేటువంటి ఆలోచన మాకు ఎన్నడూ లేదు. వారు చేసినటువంటి పని కూడా అదే విధంగా ఉండే. వారొక దైవ స్వరూపులనే మేము చెప్పుకునేది. వాస్తవంగా మా గ్రామం నుండి ఎవరికి ఆపద వచ్చి ఎవరు వారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఈ ఆపద ఉంది అని చెప్తే ఫోన్లోనే మా పనులు చేసి పెట్టేది. మేము అక్కడ పోతే కూడా ఇష్టపడకపోయేవారు. మేము పోతే ఎందుకు వచ్చారు ఫోన్లో చెప్తే చేసేది, కానీ ఫోన్లో కూడా చేసి చాలామందికి ఎల్ఓసీలు అయితేనేమి, తర్వాత ఆర్ఎంఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అయితేనేమి చాలా చేసిండు. సరే, ఇక అది కాలం ప్రకారం ఓడిపోవడం జరిగింది. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ కూడా వారు ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాం. సార్, మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు ఈ గ్రామంలో ఎంత మేరకు లబ్ధి చేకూరిందంటారు? లబ్ధి అంటే అభివృద్ధి విషయానికి వస్తే సుమారు ఒక 4-5 కోట్ల ఫండ్తో అభివృద్ధి చేయడం జరిగింది. ఇక పెన్షన్స్ అంటే చాలామందికి సుమారు 400 మంది పెన్షన్స్ పొందుతున్నారు. అదేవిధంగా ఇక అభివృద్ధి అనేది అట్లా పోతే కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారు సొంత నిధులతో కూడా కాలువలు బాగా చేసి రైతులకు ఒడ్లు పండించుకోవడానికి కూడా సహకారం చేసిండు. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే, ఫస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన మొదట్లో కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే, ఫస్ట్ జనాలకు తాగునీరు అందియాలి, తర్వాత సాగునీరు అందియాలనేటువంటి ఉద్దేశంతో మా గ్రామంలో ప్రతి ఇంటికి కూడా తాగునీటి సౌకర్యం కలిగింది. ఆ నల్లాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సాగునీరు కూడా కాలువలు తీసి ఆ సాగునీరు కూడా నీరు అందించడం జరిగింది. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. సార్, 6 గ్యారెంటీల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఎన్ని లబ్ధి చేకూరుతుంది? 6 గ్యారెంటీల విషయానికి వస్తే నా సొంత ఒపీనియన్ ఏంటంటే, గవర్నమెంట్ టోటల్గా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఏంటి, మొదట్లో బస్సు సౌకర్యం అని పెట్టారు. ఆ బస్సు ఏ విధంగా జనాలు పోయి ఎంత ఇబ్బంది పడుతారో అది మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇందులో కూడా పేద మహిళలు అంటే వాళ్ళు బస్సు ప్రయాణంలో ప్రతి పేద కుటుంబం నుంచి ఎవరు జర్నీ చేయరు. అది కూడా ఉన్నత కుటుంబాలకే మేలు జరుగుతుంది. ఉదాహరణ ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే అప్ అండ్ డౌన్ ఒక దగ్గర నుంచి ఒకరు చేస్తే వాళ్ళకే మేలు జరిగింది. కానీ పేద ప్రజలైతే నిత్యం ఎవరు బస్సులలో వెళ్ళరు, వాళ్ళకు మేలు జరగలేదని నా యొక్క భావన. ఇక దాని తర్వాత రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా విషయంలో టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్ అని చెప్పుకోవాలి. అది జనాలందరికీ, అది మీకు కూడా తెలిసినటువంటి విషయమే.
అదే కేసీఆర్ గారి ఉన్న సమయంలో రైతు బంధు ఏ బాధపడ్డాడో ఏమో కానీ రైతులకు కరెక్ట్ టైంకు రైతు బంధు అందించి వారికి ఏది ఆర్థికంగా సహాయం అందించిండు. ఆ రోజుల్లో ఆ రైతు బంధు వచ్చిన డబ్బులతోటి కలుపు గూళ్ళకే కానివ్వండి, మందు సంచులకే కానివ్వండి వచ్చేది. అదే రేవంత్ రెడ్డి గారు ఈ కేసీఆర్ 3 పంటలకు ఇవ్వాలి కానీ 2 పంటలకే ఇస్తుండేందని చెప్పేసి మాటలు మాట్లాడి చివరికి ఒక్క పంటకు కూడా రైతు బంధు ఇవ్వనటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏం చేసిండు, మోసం మాటలు, రైతు కూలీలకు డబ్బులు ఇస్తాడు, కౌలు రైతులకు ఇస్తాడు. ఈ విషయంలో టోటల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే నా భావన. సార్ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉచిత బస్సును ఎందుకు ప్రవేశపెట్టలేదని అంటున్నారు సార్, దీనికి మీరేమంటారు? ఉచిత బస్సు అనేది అంత మస్ట్ కాదు కాబట్టి ఇది బస్సులు అనేది ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా అప్పటి గవర్నమెంట్కి లేదు. సార్ ఇప్పుడు రుణమాఫీ కాలేదు, రైతు బంధు పడలేదు సార్. ఇప్పుడు మీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు వేసే వాళ్ళని అంటున్నారు, ఇంతవరకు కూడా పడినప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ మనం? ఇప్పుడు ప్రజలందరూ ఆలోచన చేసుకుంటారు. ఆ రోజు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఈరోజు డిసెంబర్ 9కి మేము గవర్నమెంట్లోకి రాగానే మీకు రైతు రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా ఇస్తాం అనేటువంటి మాయ మాటలకు వాళ్ళ మాటలు నమ్మి మోసపోయి వాళ్ళకు ఓట్లు వేయడం జరిగింది ప్రజలు. ఇప్పుడు ప్రజలంతా కూడా ఆలోచించుకొని చాలా ఇబ్బందులలో ఉన్నారు. సార్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ కూడా ఓడిపోయింది సార్, కారణాలు ఏంటి? కారణాలు అంటే వాస్తవంగా చెప్పాలంటే శేఖర్ రెడ్డి గారి మీద